వెల్కమ్ టు అవర్ ఛానల్ మంత్ర 5 టాక్స్. మళ్ళీ పెళ్ళెప్పుడు అంటూ సమంతని విసిగిస్తున్న ప్రశ్న. అండ్ మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కోసం నిజమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అందివ్వడానికి మీకోసం మంత్ర 5 న్యూస్ ఛానల్ని స్టార్ట్ చేసాం. ఛానల్కి సంబంధించిన URL డిస్క్రిప్షన్లో ఉంది. అందరూ మంత్ర 5 ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. చాలా రోజుల తర్వాత సమంత డిసెంబర్ 15న ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా అభిమానులతో ప్రశ్నలు సమాధానాలు సెషన్ నిర్వహించారు. చాలా మంది సమంతను చాలా ప్రశ్నలు అడిగారు. అయితే సమంత సమాధానం ఇచ్చిన ఒక్క ప్రశ్న అందరికీ ఆసక్తికరం. మళ్ళీ పెళ్లి చేసుకునే ఆలోచన మీకు ఉందా అని ఒక అభిమాని ప్రశ్నించగా సమంత చాలా వివరంగా సమాధానం ఇచ్చారు. 2023లో విడాకుల లెక్కల నివేదికగా స్క్రీన్ షాట్ను షేర్ చేసి తాజా లెక్కల ప్రకారం చెడ్డ పెట్టుబడి అవుతుంది అని బిజినెస్లో పెట్టుబడి మాదిరిగా సమాధానం ఇచ్చారు. దీనికి ఒక స్మైల్ ఎమోజీని కూడా జత చేశారు. సమంత షేర్ చేసిన లెక్కల ప్రకారం 2023 వరకు చూసుకుంటే మొదటిసారి పెళ్లి చేసుకున్న వారిలో విడాకులు తీసుకుంటున్న వారి రేటు సుమారు 50% వరకు ఉంది. ఇక రెండోసారి పెళ్లి చేసుకున్న వారిలో విడాకులు తీసుకుంటున్న వారి రేటు 67%గా ఉంది. అలాగే మరోసారి మూడో పెళ్లి చేసుకున్న వారిలో అయితే విడాకులు తీసుకుంటున్న వారి రేటు 73%గా ఉంది. ఆడ మగ అనే తేడా లేకుండా ఇద్దరిలోనూ ఈ రేటింగ్ ఇలాగే ఉందట. సమంత ఈ లెక్కలతో సమాధానం ఇవ్వడాన్ని బట్టి ఎన్నోసార్లు పెళ్లి చేసుకున్న విడాకులు కామన్, అలాంటప్పుడు ఇంకా రెండో పెళ్లి ఎందుకయ్యా అని చెప్పినట్టుంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ని. అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.